నా పేరు సూర్యశేఖర్. జగనే రావాలి. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు మంచిగానే ఉన్నాయి, కాకపోతే నిదానమైనా కూడా వాటి వల్ల ఉపయోగం ఉంది తర్వాత ఆయన ఫ్యూచర్లో ఉండే లబ్ధి పొందిన చిన్నపిల్లలు ఉన్నారు కదా, స్కూల్ పిల్లలు, వాళ్ళకి 15,000 వస్తున్నాయి, అమ్మఒడి వస్తున్నాయి. తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా, 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఉపయోగపడుతున్నాయి. తర్వాత కొంతమంది ఆటో వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. చాలామందికి ఎన్నో విధాలుగా ఆయన అవకాశం ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, స్థలాలు కట్టిస్తున్నాడు. గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి, అంత బాగానే ఉంది. ఎందుకంటే ఈయన ప్రభుత్వం బాగుంది. కొంతమంది బాగాదని చెప్పి పుకారు పడుతున్నారు, పెట్టినా కూడా ఈయన ప్రభుత్వం బాగుంది. అది ఇంకా వాటి గురించి మనకు అనవసరం. మేమేంటంటే జగన్ పార్టీ, మా ఊళ్ళో అంత దరిదాపు 15 మంది దాకా ఉన్నారు. మా కుటుంబాలు 15 కుటుంబాలు మొత్తం అన్ని జగన్ పార్టీ. అది అంత రాజధాని కింద అనుభవం లేదు నాకు తెలిసినంత వరకు కొద్ది గొప్ప చెప్పాను అంతవరకు. ఓకే, థ్యాంక్ యూ. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. నా పేరు జగన్ ప్రభుత్వం. ఎందుకనంటే జగన్ ప్రభుత్వం మనకి ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా పోయినా ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ లేని అభివృద్ధి చేశారు. అంటే పేదవాళ్ళకి ఇవ్వటం కానీ, ప్లస్ ఏంటంటే స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయడం కానీ, ప్లస్ మళ్ళీ పిల్లలకి అమ్మఒడి వేయటం, ఈ 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆసరాలు కానీ, ఈ పల్లెటూరులకు వచ్చేసరికి ఆర్బిట్ రైతు భరోసా కేంద్రాలను కానీ, ఇప్పుడు సచివాలయాలను కానీ, హాస్పిటల్ అంటే అట్లా ఆ ఊర్లోనే ఉండి 108 కానీ 104 కానీ అక్కడికే వచ్చి అందరికి అన్ని టెస్టులు చేసి చేయటం కానీ, ఇలాంటి డెవలప్ ఫుల్ డెవలప్ చేశారు. దానివల్ల జగన్ ప్రభుత్వం రావాలి. గతంలో ఇప్పుడు 14 సంవత్సరాలు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఆయన వచ్చిందే లేదా? 40 సంవత్సరాల నుంచి చేయన అతను ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అంటే వీళ్ళు చూసి ఇంకేదో నేను చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. తెలంగాణలో ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నారు, కానీ అక్కడికి వచ్చేసరికి ఒక ఫిట్టింగ్ పెట్టారు. ఏంటది? ఒక్కసారికే వాళ్ళు వెళ్ళేది, ఒకసారికి వెళ్ళి రావటమే, పొద్దుగుకులు తిరగటం కాదు. ఆ తర్వాత మళ్ళీ ఛార్జీలు లేదు. అట్లానే ఇప్పుడు ఈయన కూడా అన్నీ చెప్తాడు, సిలిండర్లు ఇస్తానంటాడు, అన్ని ఇస్తానంటాడు, అన్నీ చెప్తాడు, చివరికి మ్యాజిక్ చూపిస్తాడు. ఏమి ఉండదు. ఇప్పుడు రాజధాని మ్యాజిక్ ఎట్లా చూపించాడు, సింగపూర్ అని సేమ్ అంతే ఉంటుంది. కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమి లేవు మన ఏపీ అది ఇది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇండస్ట్రీలో ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మెడికల్ కాలేజీలు కట్టించాడు, ఇండస్ట్రీలు కొన్ని వందల ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో వస్తున్నాయి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలే కదా, ఈ 3 సంవత్సరాల నుంచి పేదరికం నుంచి మనది ఇప్పుడు పేదరికం నుంచి ఎంత డెవలప్ అయింది? ఎబో పేదరికం అంటే పేదరికం నుంచి మధ్యతరగతి మనిషి గట్టిగా ఉన్నాడు, పేదరికం ఉన్నాడు. ఇప్పుడు 6% వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పట్లా. అట్లానే నేను ప్రభుత్వంలో అంత డెవలప్ అయింది. అంటే ముందు పేదవాడు డెవలప్ అవ్వాలి, ధనికుడిది ఏముంది, ధనికుడు డెవలప్ అవుతాడు. ఇది ఏంటంటే రేపు రాబోయే ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ఏంటంటే ధనికుల ప్రభుత్వం, అంటే ఇది పేద మధ్యతరగతి ప్రభుత్వం, వాళ్ళ డెవలప్ కోసం చూసే ప్రభుత్వం. అది లేనోడికి పెట్టాలి కానీ ఉండవాడికి పెడితే కడుపు నిండినోడికి పెడితే ఉపయోగం. మీ నుంచి ప్రజలకు ఏం చెప్తారా? నా నుంచి ప్రజలకి ఏం చెప్పేది ఏంటంటే జగన్ ప్రభుత్వానికి ఓటేయాలి, ఆయన్నే గెలిపించుకోవాలి. ఆయన్ని గెలిపించుకోకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన ఫ్రీగా వచ్చిన అమౌంట్ కానీ, ఏదైనా పథకాలు కానీ ఇవన్నీ నీరు గారిపోతుంది. రేపు రావు. యథారాజా అంటే గతంలో ఏ విధంగా ఉన్నారో, గతంలో ఎలా బతికారో మళ్ళీ అలా వెళ్ళిపోతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఓటు వేయకపోతే, వేస్తే ఏంటంటే ఇంకా డెవలప్ అవుతారు. ఇప్పుడు ఇల్లు చేసినోడు రేపు పొద్దున నన్ను అంటే ఈ పథకాలు చేయడం వల్ల మనకి ఓటు వేసారు అని ఇంకా పథకాలు చేస్తాడు. ఇంకా ఓకే సార్, అది పేరు చిదేను. రాబోయే 2 నెలల ఎలక్షన్ ఎవరు వస్తారని జగనే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకనండి? ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అట్లా బాగున్నాయి. పిల్లలు చదువుకున్నారు బాగా, అందరికీ అమ్మఒడి గిమ్మలు బాగుపడుతున్నాయి. ఫెస్టివల్ జరిగింది, అన్ని కార్డులు వీళ్ళు అన్నీ ఇస్తున్నారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఇంకేం కావాలి జనాలకి? అన్ని పథకాలు మీకు అన్నీ ఏమన్నా? మాకు ఉన్నాయండి, అమ్మఒడి ఉంది, మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు,
టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా, వాటి గురించి ఏమంటారు? కలిసినా ఏం కాదు, ఏముండదు, జగనే క్లీన్ కిట్ చేస్తారు. మరి మన రాజధాని గురించి ఏమంటారు మీరు? రాజధాని గురించి విశాఖపట్నమే శాతం అక్కడ పెడితేనే కరెక్ట్. అది ఇక్కడ పెట్టిన దానివల్ల ఉపయోగం లేదు. పెద్ద పెద్ద సమస్యలన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏముంది. మీ నుంచి ప్రజలకు ఏమైనా చెప్తారా రెండు మాటలు? ఎప్పుడైనా అందరూ జగన్కి మంది చెప్తాను. నేను కూడా బండమూడి స్టాలిన్ బాబు మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. రాబోయే ఎలక్షన్ 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుండేది అనేది పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలకు ఏమి కావాలి అని తెలుసుకున్న సీఎం కావాలని కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాలకు ఏమిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏం జరిగింది, ఏంటి ఎస్సీ సప్లై నిధులు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే సీఎం అయితే బాగుంటుంది అనే దాని మీద ప్రజలు కోరుకుంటున్నారు. సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందంటే ఎవరు టీడీపీ వచ్చినా ఒకసారి టీడీపీ వచ్చేమో మాలలకి వర్గీకరణ అనే వంగతో మాలామాదిగలను విడదీసే పరిస్థితి. సరే వైసీపీని గెలిపించుకున్నాం మేము అనుకుంటే వైసీపీ వాళ్ళేమో వాళ్ళ ప్రవర్తన వాళ్ళదే, వాళ్ళ పనులు వాళ్ళ అసెంబ్లీలో తిట్టుకోవటం ఏంటో ఇదే చేయటమే కానీ ప్రజలకు ఏమి కావాలా మరి ఆ ఎస్సీలకి ఏమి కావాలని మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఎన్ని కోరుకుంటున్నాము మేము, మరి మా బాధలు వాళ్ళ కాడికి వెళ్తున్నాయా లేదా అన్నది ఒక డౌట్. సరే ఏది ఏమైనా మరి ఓటు అనేది వేయాలి కాబట్టి ప్రజలు రేపు దేనికి తీర్పిస్తే వాళ్ళే సీఎం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంటుంది? వైసీపీ ప్రభుత్వం చెప్తుంది అదే. వైసీపీ ప్రభుత్వంని బడుగు బలైన వర్గాలు అయితే కోరుకున్నాయి కానీ అనుకున్న న్యాయం అయితే జరగల. ఫస్ట్ మేము అనుకున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వేరు అండ్ సో ఇప్పుడు 5 సంవత్సరాలు మేము చూసింది పరిపాలన వేరు. అయితే అతను సలహాదారుల వల్ల ఇదయ్యారా, అతనే అలా చేశాడా అన్నది కొంచెం మార్పులు చేర్పులు జరిగితే వైసీపీ వస్తేనే బాగుంటుంది. మార్పులు చేర్పులు జరగాలి. మార్పులు చేర్పులు అంటే దళితులకు ఏం కావాలని కోరుకోవాలి, దళితులతో మాట్లాడాలి. ఇప్పుడు అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు ఆయన్ని బదాన పెట్టుకొని మోసింది మాలలు. ఈరోజు మాలలు అందరూ కలిసి ఏపీలో మాల శాతం ఓటింగ్ ఎక్కువ కాబట్టి మాలలు ఏం చేశారంటే గెలిపించారు, దగ్గరుండి ఎన్నట్టు గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు పలకరించే వాళ్ళు లేరు, ఇప్పుడు పలకరించే పరిస్థితి లేదు. మరి మాలల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి కానీ మరి ఎందుకు జరుగుతున్నాయి ఏందని సీఎం చూసుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మరి ఈ మాలల్లో రేపు అనేది ఎట్లా ఉంటుందో ఏందనేది ఇప్పుడైతే చెప్పలేం. కానీ మరి అది ఆ దళిత ప్రజా సంఘాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎలక్షన్ కోడ్ రాగటానికి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కదా, వాటి గురించి ఏమంటారు? వాళ్ళకి బలం లేదు కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళకి ఇప్పుడు బలం తెచ్చుకోవాలంటే ఇప్పుడు మన మోడీని కూడా కలిసిచ్చాడు మరి చంద్రబాబు నాయుడు. అతనికి అది అలవాటు. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు, ఎందుకంటే గెలవడానికి కావాలి కాబట్టి గెలవడానికి ఎదురు చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే అదే మేము చెప్పేదేమని అప్పుడు మేము ఆయన ఎందుకు గెలిపించాం, నువ్వు కావాలని ఎందుకు గెలిపించుకున్నావు, నేను ఆయన ఎందుకు ఓడించాం, చంద్రబాబు ఎందుకు ఓడించాం, కారణం వేరు, ఆయన చేసిన పనులు అప్పుడు అట్లా. ఇప్పుడు మనం కావాలని జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాడా, మన ఎస్సీ దళితులతో ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా అంటే ఈరోజు ఏం లేదు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే పరిస్థితి లేదు. ఎందుకని చెప్పి మరి రేపు ఎలక్షన్లో 50-50 ఛాన్స్ అనుకున్నాం. 50-50 ఛాన్స్ అనుకున్నాం. సరే వాళ్ళు కూటమి పెట్టుకుంటున్నారా, వాళ్ళు అంతమంది వారు కలుస్తున్నారా, కలిసి గెలుస్తారా అనేది పక్కన పెడితే ప్రజలు ఎలా తీర్పిస్తారో చూద్దాం. మీ నుంచి ప్రజలకి ఏం చెప్తారు? మా నుంచి ప్రజలకు ఏం చెప్తున్నామంటే నేను ఒక కమ్యూనిటీ లీడర్గా వర్గీకరణ అనేది జరగదు. మొన్న చంద్రబాబు నాయుడు ఆ మాటని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, కానీ అది జరగదు. ఆ మాటలకైతే మోసపోవద్దు. కానీ అటున్న మాలలే ఇటున్న మాలలే, అటున్న మాదిగలే ఇటున్న మాదిగలే, 2 పార్టీలు కొమ్ము కాసేది మాల మాదిగలే. దయచేసి పార్టీలో చెప్పిన మాటలని తలకాయల పగలు కొట్టుకొని జైలు పోవాలని జీవితాలు పోగొట్టుకోకూడదని నా దళిత జాతికి చెప్తున్నా, అది మాలా మాదిగలు చెప్తున్నా. ఇప్పుడు పరిపాలన బాగుంది, పేదవాళ్ళకి అందరికీ అనుకూలంగా వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, రైతులకు భరోసా వస్తుంది, పేదవాళ్ళకి 10 ఒక్కరికి 10,000 సొమ్ములు ఇస్తున్నాడు. ఇక గురించి మేము గతంలో 45 సంవత్సరాల పరిపాలన వస్తుంది. 70 మనకు స్వతంత్రం వచ్చిన పరిపాలన వస్తున్నాయి. ఏ కూడా ఇలా చేయాలి కావాలని కూడా ఇప్పుడు చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకా అభివృద్ధి ఏం చేస్తుంది. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దంటే కోర్టులకు వెళ్ళారా, ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే కోర్టులకు వెళ్ళారా. ఇంకా అంతకంటే మించి వాళ్ళు చేసేది ఏముండదు, కోర్టులకు వెళ్ళటము, వద్దని చెప్పటం. పేదవాడికి పెట్టకూడదు, ధనికుడే ధనికుడు కావాలి, పేదవాడు పేదవాళ్ళలాగా ఉండాలన్న భావం వాళ్ళది. కొంతేంటి అందరు న్యాయంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి
చూస్తున్నారు. అది అంతేనా? వాలంటీర్ గురించి మీరు ఏమంటారు? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. ఇంతకుముందు మనం పింఛను తీసుకోవాలంటే ఒక రోజుల్లో తరపడేది, రోజు కాదు వారాలు పట్టేది. ముసలి వాళ్ళకి ఛార్జీలు సరిపోవాలి వాళ్ళు ఇచ్చే డబ్బులకు. ఈ రోజున ఇంటికాడికి వెళ్ళి 5 ఇంటికల్లా ఇచ్చేస్తున్నారు. అమ్మా ఇది బాగా అన్నీ బాగున్నాయి ప్రస్తుతానికి. రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈసారి కూడా జగనే అదే 170 అన్నారు కదా, అంత కాకపోయినా కానీ పరిపాలన చేసేది జగన్మోహన్ రెడ్డి. ఓకే. చరిమల వచ్చింది, ఏదో ఆమె గిట్టకనో చేయటమో లేదు, పదవి లేదనో ఏదో ఒకటి ఆ ఊరికి వాగుతుంది రోడ్ల మీద. అలా వాగటం చాలా తప్పు. ఒక కడుపును పుట్టిన వాళ్ళు అలా వాగటం బాగోదు కదా. నీకు పదవి కావాలంటే ఇస్తారా? ఏమి ఇస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఆ రోజులలో? రాజశేఖర రెడ్డి పదవి బట్టి వచ్చాడు కానీ అంతకుముందు కాంగ్రెస్ అడుగును పెట్టిందిగా. ఇప్పుడంటే ఆమె చేసిన అన్యాయానికి అన్ని రాష్ట్రాలు పోయినాయి. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు పోయినాయి సోనియా గాంధీ దెబ్బకి. ఇవాళ ఏదంటే మొన్న తెలంగాణ ఇచ్చింది దేనికంటే మనం పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదన్న ఆలోచనతో ప్రజలు ముందుకు వచ్చి ఓటు వేశారు కానీ లేకపోతే ఆమె ఓటు వేయరు. ఓకేనా? బాయ్.